ఇప్పుడు 'సూపర్ సింగర్స్‌లో' మీరు సెలెక్ట్ అవ్వడానికి 'బోల్ బేబీ బోల్‌కి' ఏమైనా కనెక్షన్ ఉందా? అంటే లైక్ ఇందులో ఉన్న వాళ్ళు గాని అలా ఏమన్నా ఉందా? అంటే నార్మల్‌గా వేరే ఏ ఛానల్ అయినా సరే మేబీ మీరు ఇలా వేరే ఛానల్స్‌లో పాడారని మేబీ తీసుకోకపోయుండొచ్చు. బట్ ఇక్కడైతే అలాంటిదేం లేదు. వేరే ఏ ఛానల్‌లో పాడినా మమ్మల్ని అయితే తీసుకుంటారు. అహా! అందుకు కాదు నేనడిగింది. జనరల్‌గా ఏంటంటే చాలామంది సింగర్స్ ఇప్పుడు 'సూపర్ సింగర్స్' గానివ్వు, 'ఇండియన్ ఐడల్' కానివ్వు, ఇలా చాలామంది ఏంటంటే మాకు చెప్పేది రెగ్యులర్‌గా ఫస్ట్ పార్టిసిపేట్ చేసింది 'బోల్ బేబీ బోల్' అని చెప్తారు. సో, నేనేమనుకుంటానంటే వన్స్ 'బోల్ బేబీ బోల్‌లో' విన్ అయిన వాళ్ళని వీళ్ళేమైనా సెలెక్ట్ చేస్తున్నారా అని చెప్పి ఒక చిన్న క్యూరియాసిటీ ఉందన్నమాట. అందుకే అడిగాను. ఓహ్! అలా అని ఏం లేదు. మేబీ అయ్యుండొచ్చు అది కూడా. అండ్ మీ ఫ్యామిలీ గురించి చెప్పు అమిత. మా డ్యాడీ వచ్చేసి సర్కిల్ ఇన్స్‌పెక్టర్. హ్మ్. విశాఖపట్నంలోనే కంచరపాలెంలో చేస్తున్నారు. మమ్మీ హౌస్ వైఫ్. అన్నయ్య బీటెక్ అయిపోయింది. జాబ్ ట్రయల్స్‌లో ఉన్నారు. నాన్న కేర్ ఆఫ్ కంచరపాలెమా? నాన్నకి సీఐ. కంచరపాలెం. యాహ్! సీఐ. అంటే మంచి పోలీస్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది మీకింట్లో. చాలా సేఫ్టీ నీకు. నీ జోలికి అసలు ఎవరు రారనుకుంటా బేసిక్. రారు. రారు. అండ్ అమ్మ, నాన్న సపోర్ట్ ఎలా ఉంటుంది? చాలా బావుంటుంది. డ్యాడీ యాక్చువల్లీ ఇలా స్టడీస్ అంటే డ్యాడీ వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ ఎడ్యుకేటెడ్ అనమాట. మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ కంప్లీట్‌గా ఇలా ఆర్టిస్ట్స్. సో, అయినా కూడా డ్యాడీ నన్నేమి ఎప్పుడు ఆపలేదు. ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. హ్మ్. ఒక పోలీస్ ఆఫీసర్స్‌కి ఒక ఫైన్ ఆర్ట్స్ తెలిసిన వాళ్ళకి ఎలా సెట్ అయిందసలు? అంటే లైక్ అంటే వీళ్ళదంతా ఒక డిఫరెంట్. మమ్మీ, డ్యాడీ వాళ్ళది లవ్ మ్యారేజ్. ఓహ్! ఓకే. సో, పోలీస్ ఆఫీసర్స్‌తో ఇంత సెన్సిటివ్ పర్సన్‌కి లవ్ మ్యారేజా? జనరల్‌గా యాహ్! వెరీ ఏంటంటే మా మమ్మీ చూస్తుంది. అవును. ఏమైంది చూస్తే? మీ మమ్మీ సెన్సిటివ్ అనే చెప్పాను కదా నేను. అంటే నేనేం ఆన్సర్ ఇస్తానో అని చూస్తది కదా! నువ్వేమి ఇవ్వవా ఆన్సర్ మరి? ఏమివ్వాలి అంటే వాళ్ళు ఒకే స్ట్రీట్‌లో ఉండేవారు. సో, మా మమ్మీ వాళ్ళ డ్యాడీ కూడా ఏయూలో వర్క్ చేశారు. మా డ్యాడీ వాళ్ళ డ్యాడీ కూడా ఏయూలో వర్క్ చేశారు. సో, ఒకే వీధిలో ఉండేవారు. సో, అలా అలా కుదిరిందనమాట. ఓకే. అండ్ వన్స్ ఇప్పుడు అంటే 'సూపర్ సింగర్స్‌కి' సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇక్కడ అంటే అసలెలా జరిగింది? ఇక్కడ సెలెక్ట్ అవ్వడం ఎలా జరిగింది? ఫస్ట్ నేను వైజాగ్‌లో ఆడిషన్ ఇచ్చాను. అక్కడే 2 రౌండ్స్ జరిగాయి. ఫస్ట్ రౌండ్‌లో సెలెక్ట్ అయ్యాను. నెక్స్ట్ సెకండ్ రౌండ్‌లో నలుగురు మెంటర్స్ ముందు పాడాను. అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌కి మళ్ళీ థర్డ్ రౌండ్ ఆడిషన్‌కొచ్చాను. అక్కడ సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా షో స్టార్ట్ అయింది. ఓకే. అండ్ ఎలా అనిపించింది? వన్స్ 'సూపర్ సింగర్స్‌లోకొచ్చిన తర్వాత 'మంగ్లీ' గారి టీమ్‌లో బిగినింగ్‌లోనే సెలెక్ట్ అవ్వడం ఎలా అనిపించింది? యాక్చువల్లీ మంగ్లీ అక్క, ఇంకా అనంత్ సార్ అండ్ రాహుల్ అన్న కూడా బజర్ ప్రెస్ చేశారంట. బట్ అది సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల అది లైక్ సౌండ్ అది రాలేదని చెప్పారు. సో, వీళ్ళ ముగ్గురు నుండి బజర్ వచ్చింది అంటే వాళ్ళ టీమ్‌లోకి నేను రావాలి అనే ఫీలింగ్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మంగ్లీ అక్క కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేది. అండ్ చాలా సపోర్ట్ చేసేది. సో, మంగ్లీ అక్క ఇప్పటికి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసినా, లేదా స్టోరీ పెట్టి మెన్షన్ చేసినా, ఏదో ఒకటి లైక్ రీమెన్షన్ చేయడం, మళ్ళీ మెసేజ్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. సో, ఇంకా అనంత్ సార్ అంటే 'మనసున ఉన్నది' సాంగ్ అప్పుడు హ్మ్. నేనేదైనా సాంగ్ ఎప్పుడైనా రాస్తే అది నువ్వు స్టూడియోలో పాడేటప్పుడు నేను వినాలనుకుంటున్నాను అన్నారు. ఓహ్! సో, అనంత్ సార్ నా నంబర్ సో, తీసుకోవడం జరిగింది. ఇండైరెక్ట్‌గా నీకు ఆఫర్ ఇచ్చేసారు. ఆఫర్ ఇచ్చేసారు. బట్ ఇంకా రాలేదు. ఓకే. బట్ డెఫినెట్‌గా అంటే ఆయన రికమెండ్ చేస్తే డెఫినెట్‌గా నీకు ఎంత సేపు రావడం? చాలా పెద్ద లిరిక్ రైటర్ కదా! అనంత్ శ్రీరామ్ గారు. అండ్ రాహుల్ అన్న కూడా చాలా సపోర్టివ్‌గా ఉండేవారు. సో, శ్వేత గారి గురించి చెప్పలేదు. శ్వేతామోహన్ మ్యామ్ అయితే ఇంకా చాలా స్వీటెస్ట్ అనమాట. అసలెంత డౌన్ టు ఎర్త్ పర్సన్ నేనెక్కడ చూడలేదు. సో, అందరు మా దగ్గరకొచ్చేసి అంటే ఒకసారి రిహార్సల్స్‌కి వచ్చారు ఫినాలే అప్పుడు. ఆవిడొచ్చి ఇలా అక్కడ చైర్ ఉంది. ఆవిడకి చైర్ కావాలనమాట. అక్కడ మేము ఎంతమంది ఉన్నా లైక్ ఇంకా బాయ్స్ ఉన్నా ఎవరున్నా సరే ఆవిడ పిలకుండా ఆవిడంతట ఆవిడే వెళ్లి చైర్ తెచ్చుకొని వచ్చి మరీ కూర్చున్నారు అందరూ. మ్యామ్ మేమిస్తాం కదా! మేమిస్తాం కదా! అంటే పర్లేదు, పర్లేదు అని చాలా స్వీట్‌గా ఉండేవారు మ్యామ్ కూడా. మామూలుగా అసలు మంగ్లీ గారు అంటే జనరల్‌గా ఎవరి టీమ్ వాళ్ళని ఎక్కువ ప్యాంపర్ చేస్తారు. లేకపోతే ఎక్కువ కేర్ చేస్తారు గదా! కాకపోతే ఏంటంటే ఈ నలుగురు మీ అందరితో అంటే వేరే టీమ్ మెంబర్స్‌తో ఎలా ఉండేవాళ్ళు? వేరే టీమ్ మెంబర్స్‌తో కూడా అంతే అంటే లైక్ వాళ్ళు ఏం మిస్టేక్స్ చేస్తున్నారో అవే చెప్పడం. అండ్ జడ్జ్‌మెంట్ కూడా అలానే ఉండేది. వాళ్ళు కూడా అంత ఫ్రెండ్లీగా ఉండేవారు. ఓకే.
వన్స్ సూపర్ సింగర్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ పాడిన పాట ఏంటి? నేను ఫస్ట్ అంటే లైక్ ఫస్ట్ జరిగింది ఆడిషన్ రౌండ్ అని. అది స్టూడియో రౌండ్, ఆడిషన్ రౌండ్. ఓకే. 20 మెంబర్స్ పాడాము. అప్పుడు నేను హాయ్ నాన్న మూవీలో అమ్మాడి సాంగ్ పాడాను. ఓకే. అమ్మాడి సాంగ్ పాడింది ఏంటి అందరితో 20 మెంబర్స్తో 20 కలిపి? మెంబర్స్తో పాడాను. ఓకే. 20 మెంబర్స్తో కలిపి కాకుండా వన్స్ అంటే తర్వాత షోలో ఫస్ట్ సాంగ్ వచ్చేసి రారెండో ఈ వేడుక చూద్దాం. రారండో ఈ వేడుక చూద్దాం. అది ఓన్లీ సింగిల్ గానా? హా. ఓకే. పక్కన ఎవరైనా మ్యూజిక్ ఇస్తూ ఉంటారా దానికి? ఐ మీన్ అంటే కోరస్ ఇస్తూ ఉంటారా? అంటే జస్ట్ కోరస్ లైన్స్ వాళ్ళు పాడేవారు, బట్ అది డ్యూయట్ సాంగ్ కదా, నేనే పాడాను. ఓకే. కానీ మీకు బాగా గుర్తింపు తెచ్చిన సాంగ్ అంటే ఏది సూపర్ సింగర్స్‌లో? ఆహా, అల్లరి అల్లరి డెఫినెట్లీ అదే నాకు. అసలు గోల్డెన్ చైర్ కొట్టేసావు కదా ఆ సాంగ్‌తో. 30 ఔట్ ఆఫ్ 30 30 వచ్చాయి. out of 30. అండ్ టీయర్స్ వచ్చేసాయి బాగా. అంటే ఆ ముందు రోజే మమ్మీ చెప్పింది నువ్వు ఎలా అయినా 30 తెచ్చుకోవాలి అని. ఇంప్రెస్ అయిపోయారు కదా జడ్జెస్ అసల. ఫస్ట్ ఆనంద్ సార్ నీ వాయిస్‌లో ఉన్న మ్యాజిక్ అసలు అని శ్వేత మేడం ఏమో అసలు ఏమైపోయింది ఇన్ని రోజులు ఈ వాయిస్ అని చెప్పి. అవును. రాహుల్ గారేమో అమేజింగ్ అని చెప్పి. ముగ్గురు చాలా ఇంప్రెస్ అయ్యారు ఆ రోజు. సో అంత మంచి సాంగ్. అందులో ఆ సాంగ్‌ని నేను రివైండ్ చేసుకొని 2, 3 టైమ్స్ చూసా. అంటే కొన్ని నవ్వే దగ్గర కొంచెం ఒక లోపల నుంచి ఒక రొమాంటిక్‌గా చాలా బాగా వచ్చింది. ఒకసారి ఆ సాంగ్ పాడవా? ఆహా, అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగా మెల్లగా ఎదలోన చిరుగిల్లుడు షురువాయి, అరె చెక్కిలి గిలి గిలి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బెక్కిరి అయిపోయి ఈ రాత్రి దయ వలన. వావ్! భలే పాడావు అసల. ఆ స్మైల్ దగ్గరికి వచ్చేసరికి ఆహాహా అని చెప్పి. అండ్ సాంగ్ అంతా డాన్స్ చేస్తూనే ఉన్నావు కదా? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. సో